ఓకే, ఇప్పుడున్న చాలు. ఐ థింక్ మీ అందరి దగ్గర ఆల్రెడీ ఇనఫ్ ఉన్నాయి. వాటి నుంచి ప్రిపేర్ అవ్వండి. వాట్ సర్ ఈస్ గివింగ్ నోట్స్, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ చలో, ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రిపరేషన్. I would just like to thank lastly about the institute. So, ఎందుకంటే నేను వెన్ ఐ ఎంటర్డ్ అశోక్ నగర్, ఐ నో నథింగ్, నో ఐడియా అబౌట్ మెయిన్స్. అయితే అసలు నో ఐడియా. ఫస్ట్ థింగ్, మై డాడ్ వాళ్ళ కొలీగ్ సమ్వన్ ఉన్నారు, దే టోల్డ్ మీ దట్ మునిరత్నం నాయుడు సార్ అని ఎవరో ఉన్నారు, హూ ఇస్ వెరీ గుడ్ ఎట్ ఎకనామిక్స్. నౌ ఐ నో దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్. 2019లో అనుకుంటాను, 2-3 years బ్యాక్. అప్పుడులో ఐ ఓన్లీ నో ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఆనెస్ట్లీ. కొన్ని తెలుసు బై నేమ్స్, బట్ దిస్ నేమ్ ఐ నెవర్ హర్డ్ ఆల్సో, బికాస్ వైజాగ్లో ఇట్ వాస్ నాట్ అంత ఎవరు తెలీదు. బట్ వెన్ ఐ కేమ్ హియర్, I was like, నేను చెప్పా ముందే 2 classes వింటాను. ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ లైక్ ఇట్, ఐ విల్ కంటిన్యూ విత్ ఇట్. In 2 classes only, I learned so much about economics. So I was pretty sure, okay, this economics class is gonna be great. చెప్పాలంటే మొత్తం నా ఎకనామిక్స్ పేపర్కి బేస్ ఇక్కడ మునిరత్నం నాయుడు సార్ క్లాసెస్. I don't know how many are taking it, but if not only his classes, I have heard Gautam sir class also. వీళ్ళందరిది ఏంటంటే ఆన్లైన్లో ఐ థింక్ యూ వుడ్ బి సీయింగ్ హౌ దే ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా సర్స్ యాక్చువల్లీ టుక్ అ క్లాస్ ఆన్ హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ ఆల్. It's very important. ఇలాంటివి, I mean, I know they'll put it for free in YouTube also, and that will be useful for us as well. Even though you're paying or not paying, forget about it. But it's useful or not, ante important. So that is one. And appudu that economics notes was more than enough for me. Na mottam economics paper went on that only. Honest ga I'll tell, everyone knows that economic survey untadi, budget untadi, common white papers ivanni vastayi. ఇవన్నీ ఎలాగో మనం చదివేస్తాం, నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. మీకు ఎంతసేపు పడుతుంది బడ్జెట్ చదవడానికి? 2 hours, 1 hour. సర్వే చదవడానికి హార్డ్లీ 1 day, ఓకే 8 hours మేబీ. చదివేసుకొని యూ విల్ పుట్ ఇట్ అసైడ్. బట్ హౌ టు ప్రెజెంట్ ఇట్ ఉంటుంది. అందరికీ చదివేస్తారు, అందరు రాసేస్తారు, పెన్ మార్కులు పెట్టేస్తారు, దాని మీద స్టార్ మార్క్స్ అన్నీ ఉంటాయి. బట్ హౌ విల్ యూ ప్రెజెంట్ ఇట్? That was given by Muniratnam Naidu sir, for us at least. That's what I know, and I pretty much know that even now he will be able to give that kind of lesson. Ippudu inka baga cheptaremo, I'm very sure, endukante it's been a long time. But maaku when oka economic survey lo oka question ostundi ante, he used to give us introduction, conclusion, how to write it, and in between body. Appudu varaku nenu eppudu oka format lo raayaledu answer. First time he made us write it. అప్పుడు అర్థమైంది, ఓకే ఇలా ఉంటుంది ఆన్సర్, ఇలానే రాయాలి. సో ఐ థింక్ ఐ టుక్ ఇట్ ఫర్ 3-4 months. ఎంటైర్ ఎకనామిక్స్ అంతా అయిపోయినంత వరకు ఐ టుక్, అండ్ ఎవ్రీ క్లాస్ ఐ అటెండెడ్. ప్లీజ్ అటెండ్ ఆల్ ద క్లాసెస్. ఐ నో పీపుల్ విల్ బంక్ ఇట్ ఇన్ బిట్వీన్ 1 or 2 classes. ఏమైపోయింది అని నిజంగా చెప్తున్నా, 1 or 2 classes నేను మధ్యలో కొట్టా. ఇలానే ఐ వాజ్ నాట్ కమింగ్ టు క్లాస్. 2 daysలో ఎంత అయిపోయిందంటే నాకే తెలియలేదు. అది చూసిన తర్వాత నోట్స్ ఏంటి ఇంత అయిందా 2 daysలో అంటే నో వన్ నోస్. అండ్ సార్ చలో ఇస్తారు, ఫ్రెండ్స్ ఇస్తారు బుక్స్ అండ్ ఆల్, ట్రస్ట్ మీ, వాళ్ళు ఇస్తారు, నోట్స్ కూడా ఉంటుంది దాంట్లో. కానీ నీ హ్యాండ్ రైటింగ్తో నువ్వు రాసుకునేది చాలా వేరు ఉంటుంది. అక్కడ నీ అండర్స్టాండింగ్ నిజంగా ఆ మధ్యలో నేను జెరాక్స్ తీసుకున్నా ఫ్రమ్ అ పర్సన్ హూ ఇస్ బిహైండ్ మీ. హర్ హ్యాండ్ రైటింగ్ వాజ్ సో గుడ్. నేను ఇప్పటివరకు ఆ పేపర్ తీయలేదు, చదవలేదు. ట్రస్ట్ మీ. ఎందుకంటే నువ్వు ఎవ్రీడే అటెండ్ అయ్యి నువ్వు రాసేది చాలా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చేది డిఫరెంట్గా ఉంటుంది. ఐ యాక్చువల్లీ మేడ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్స్. లాస్ట్లో ఇంకా అయిపోయింది సిలబస్, ఇది ఒక్కటే మిగిలిపోయింది, అబ్బాయి చదవాలి అని అనుకున్నప్పుడు ఐ టుక్ అవుట్ అండ్ ఐ రోట్. ఓకే, సో ఇది చేయొద్దు. attend all the classes. I'm very sure that the classes here are too good, and the environment here is very competitive, and TSPC very near undi. Please don't give up right now, and mottam syllabus ippade complete cheskoni, integrate your preparation, and whatever sirs are telling, please take it seriously, because they know better than me. They have been seeing like us kind of people on daily basis, I am pretty sure, and vallu why they are too experienced, they took up ippudu nenu cheppe dantlo maybe oka 1 sentence or 2 sentences are very important, right? I will be elaborating and explaining it because you are all of my age. But వాళ్ళు ఏంటంటే they are very seniors, they know what to take it up. So they would have seen 15, 20, maybe 100 people. So వాళ్ళందరూ accumulate చేసి మీకు చెప్తారు. Please take it seriously. And I would really I want to thank Srimeda Institute for this and for this opportunity also. So yeah, any doubts you can please ask me. Any doubts, it's fine. I mean informal also, it's okay. Anyone? If not, then it's over. Sure, yes. Prelims కి ఎక్కువ రాయాలి మెయిన్స్ కన్నా. యప్ ఎందుకంటే ప్రిలిమ్స్ నాకౌట్ కదా, అదే ఫస్ట్, అదే పోతే ఇంకా వేస్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ప్రిలిమ్స్ కి ప్లీజ్ ఎక్కువ రాయండి.
అండ్ దాంట్లో కూడా ఎవ్రీ పేపర్లో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఎకనామిక్స్ బాగా రాశానంటే నెక్స్ట్ టైం మీరు ఎలా పెట్టుకుంటారంటే ఫస్ట్ పేపర్లో ఎకనామిక్స్ బాగా రాశారనుకోండి, నెక్స్ట్ టైమ్ ఎకనామిక్స్తో పాటు ఇంకేదైనా బాగా రాయండి, పాలిటీ. అలా ఒక్కొక్క దాని నుంచి ఇంప్రూవ్ అవుతూ వెళ్ళండి. అంతే తప్ప డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ వన్ పేపర్. ఎలా అయిపోద్దంటే చాలా మంది ఫస్ట్ పేపరే అన్నీ రాసేద్దాము, అన్నీ చేసేద్దాం అనుకుంటారు. అది అవ్వదు. ప్లీజ్ ఒక్కొక్క పేపర్లోని ఒక్కొక్కటి స్ట్రాటజైజ్ చేసుకోండి. 5 days 5 పేపర్స్ ఆర్ 6 పేపర్స్ వాటెవర్. అది అయిపోయిన తర్వాత నుంచి ఫోకస్ ఆన్ ఎంటైర్ పేపర్. అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. డోంట్ ఫోకస్ ఆన్ ఎంటైర్ పేపర్ ఫ్రమ్ day 1. I would suggest this. Yeah. Any other mains? I think I pretty much covered mains also. Sorry sir. Main syllabus ka? అంటే అస్సలు స్టార్ట్ చేయలేదంటే డిఫరెంట్, స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసానంటే డిఫరెంట్. చలో అంత ఏం స్టార్ట్ చేయలేదు అంటే ఇట్ టుక్ ఐ థింక్ 5 months 4 months 4 months తీసుకుంటాం సార్. అసలు అంటే ఏమీ లేదు అంటే లేదు, కొంచెం చదివాము, ఐడియా అయితే ఉంది యూపీఎస్సీ వల్ల అంటే మాత్రం ఇట్ విల్ టేక్ యూ 2.5 months 2 months చాలు. ట్రస్ట్ మీ. 3 months వాళ్ళు టైం ఇచ్చారంటే 2 months సిలబస్ అవగొట్టేయచ్చు. 3rd monthలో టోటల్ గ్రూప్ అన్నా 0 to ఫుల్ అయితే అంటే చాలా సార్లు పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఇట్ టుక్ 3.5 years అనుకుంటా. అంటే 2018 December 31st వచ్చింది. సో, ఐ వోంట్ కౌంట్ ఇట్. 2019 వేసుకోండి. 19, 20 డిసెంబర్‌లో మాకు మెయిన్స్ అయిందండి. సో, అప్పటి నుంచి కూడా ఐ వోంట్ కౌంట్ దిస్ 1 year. సో, ఇట్ టుక్ అస్ ఓన్లీ 2.5 years అంతే మొత్తం ప్రాసెస్ కలిపి. సో, ఫార్చునేట్‌లీ సవాంగ్ సార్ వచ్చిన తర్వాత ఇట్ హాస్ బీన్ వెరీ ఫాస్ట్. అతను రాకముందు కొంచెం డిలే అయింది బికాస్ ఆఫ్ హైకోర్ట్ కేసెస్ అండ్ ఆల్. కానీ ఇది కూడా లేకపోయింటే మొత్తం ప్రాసెస్ 8 months 9 months అంతే. కానీ ప్రిపరేషన్‌కి నాకు తీసుకున్న టైం 2.5 years. బికాస్ ప్రిలిమ్స్ ఐ టుక్ ఫర్ 7-8 months అండి. తర్వాత మెయిన్స్ ఐ టుక్ ఇక్కడే 5 months 6 months నాకు అయిపోయింది అశోక్ నగర్‌లోనే. సో, అది కలిపి ఐ థింక్ 1.5 year. మిగతా 1 year మా సెల్ఫ్ ప్రిపరేషన్ ఉంటది. సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా! అది ప్లస్ గివింగ్ ఎగ్జామ్స్. సో, ఓకే. ఓకే. రివైజ్ చేయడానికా? ఐ వుడ్ థింక్ ఒక బుక్‌లో మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటే మళ్ళీ. ఓకే. గివెన్ కోచింగ్ అయిపోయిన తర్వాత నోట్స్ రివిజన్ 3 days చాలు. 3 days ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఎనీ నోట్స్, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్, ఎస్సే ఏదైనా కూడా 3 days ఇస్ ఎనఫ్. ట్రస్ట్ మీ. 1 weekలో మీకు సిలబస్ మొత్తం రివైజ్ చేసేయొచ్చు. అంటే స్పీడ్ ఉండాలి కానీ. అండ్ అటు ఇటు తిరగకూడదు. టీ అండ్ కాఫీ బ్రేక్స్ అని. అది లేకపోతే అయిద్ది. ప్రిలిమ్స్‌కి అవసరం లేదండి. జస్ట్ పేపర్స్ ఆర్ ఎనఫ్. అంటే మీరు చేస్తున్న మార్క్స్ ఎనఫ్. కానీ దాంట్లో మార్క్స్‌లోని మీకు ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారు కదా ఇన్‌స్టిట్యూట్స్‌లోని, అది ఇంపార్టెంట్. దానిలోంచే క్వెషన్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చక్కగా మీకు అంత ఇస్తారు కదా! దాంట్లోని మీకు ఆ క్వెషనే డైరెక్ట్ పడకపోయినా ఇండైరెక్ట్ క్వెషన్స్ పడొచ్చు. సో, అది కింద ఏమైనా మీకు ఎక్స్‌ట్రా వేరే ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఏమైనా ఉంటే ఆన్ దట్ క్వెషన్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ కింద రెడ్ పెన్‌తో ఆర్ సంథింగ్. మేక్ నైస్ నోట్స్. నేనైతే అలానే చేసుకున్నా. మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్స్‌ట్రా ఒక 5 పాయింట్స్ అన్నిట్లికి. సో, అలా. కరెంట్ అఫైర్స్‌కా? ఓన్లీ ఫర్ ప్రిలిమ్సా? ప్రిలిమ్స్‌కైతే ఐ డోంట్ థింక్ సో. అంటే అనుకుంటాం యాక్చువల్లీ. ఐ నో ఇక్కడ మంత్లీ మ్యాగజైన్స్ చాలా వస్తున్నాయి. దట్స్ వెరీ కామన్. అందరూ ఇస్తున్నారు. నేను కూడా మంత్లీ మ్యాగజైన్స్ నిజంగా చెప్తున్నా నా దగ్గర ఇంత కట్టలున్నాయి. నేనెప్పుడు తీయలేదు. నేను నిజంగా చెప్తున్నాను. ప్రిలిమ్స్‌కి ఎలా ఉంటదంటే న్యూస్ పేపర్ చాలు. ఫస్ట్ థింగ్. 2 మీరు ఇవి మీరు ఇంత మంత్లీ మ్యాగజైన్స్ తీసుకుంటారు కదా! అది ఒక్కొక్కటి 100 pages 120 pages ఉంటది. మీరు ఎంత చదివినా మీకు గుర్తు ఉండదు. కానీ వాట్ యూ విల్ డూ ఇస్ వన్ మేజర్ థింగ్ యూ కెన్ డూ. ఎప్పుడైనా మంత్లీ మ్యాగజైన్స్‌లో మీకు స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా! అవి చాలు. బికాజ్ మిగతాదంతా మెయిన్స్‌కి. అట్స్ అన్నెసెసరీ ఫర్ ప్రిలిమ్స్. సో, మీరు చదివేది ఏదైనా టాపిక్‌లోని ఒక 3 పాయింట్సే ఇంపార్టెంట్ అంతే. ఈవెన్ ఫర్ మెయిన్స్ నేను అదే చేశా. మొత్తం తీసుకున్న ఒక ఆన్సర్ దాంట్లో ఓన్లీ 5 పాయింట్సే ఇంపార్టెంట్ ఉంటాయి. అవే టిక్ పెట్టుకొని మిగతాది కట్ చేసేసుకోండి. ఇంకా అవసరం లేదు. మిగతాది మీరు క్రియేట్ చేయొచ్చు కదా అక్కడికెళ్ళి. అవసరం యూ హ్యావ్ టు బి క్రియేటివ్ ఇన్ మెయిన్స్ అంతే. అక్కడికెళ్ళి రాసేయండి. బట్ ఇక్కడ మీకు కావాల్సింది జిస్ట్ అంతే. ప్రిలిమ్స్‌కి మాత్రం ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఓన్లీ న్యూస్ పేపర్. 2 న్యూస్ పేపర్ నుంచి చూస్తే మీకే తెలిసిపోద్ది. అండ్ అక్కడి నుంచే కదా వీళ్ళు ఇచ్చే క్వెషన్స్ అన్నీ అక్కడి నుంచే. మీకు మళ్ళీ ఎందుకు మంత్లీ మ్యాగజైన్స్? అది ఉన్నా కూడా ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దట్ అది ఇంపార్టెంట్ కావాలి. 3 పాయింట్స్ ఎనఫ్ ఫర్ ఈచ్ టాపిక్. మెయిన్స్ టెస్ట్ సిరీసా? మాకు టైం లేక మేము వెరీ లిమిటెడ్ ఇచ్చామండి. 4-5
hardly I was able to give. But మీకు I would suggest every subject కి minimum 2. ఈచ్ సబ్జెక్ట్‌కి 2-3 ఇస్తే, ఎందుకంటే వీళ్ళు అంటే మీరు ఇన్‌స్టిట్యూట్స్ చూసే ఉంటారు. వాళ్ళ సిలబస్ ఎలా ఉంటుందో. దే డివైడ్ ద సిలబస్ ఇంటూ 3 పార్ట్స్ కదా! సో, ఇట్ ఈస్ మోర్ బెటర్. ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్ ఆన్ ఈ టాపిక్సే అని ఉంటది. కానీ మనం ఎండింగ్‌లో రాస్తే ప్రాబ్లమ్ ఏంటంటే అన్నీ కలిపేసి ఉంటాయి కాబట్టి సగం టాపిక్స్ ఎగిరిపోతాయి అక్కడి నుంచి. సో, అది మీరు ప్రిపేర్ అయ్యలేదు మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలీదు. సో, ఐ వుడ్ సజెస్ట్ ఒక మొత్తం దాని నుంచి 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇస్తే 3 రాసేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ అప్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ అక్యుములేటివ్ థింగ్, దట్స్ ఓకే. బికాస్ మీకు దగ్గరికొచ్చేస్తది మెయిన్స్. ఆ టైంలో మీకు టెన్షన్స్ ఉంటాయి. సో, ఇట్స్ ఓకే ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్. ఇఫ్ యూ టేక్ అప్ గ్రేట్. బట్ దాని ముందు మాత్రం ప్లీజ్ అట్‌లీస్ట్ 2 పర్ సబ్జెక్ట్. యూ వర్ ఆస్కింగ్. ఇన్‌స్పిరేషన్. యెస్. ఓకే చలో. పబ్లిక్ సర్విస్ పబ్లిక్ సర్విస్ ఇన్స్పిరేషన్ ఇస్ మేజర్‌లీ పేరెంట్స్. ఎందుకంటే మనం అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఐ థింక్, అంటే మనం కాలేజ్ బయటకొచ్చేటప్పుడు మనకేం తెలీదు. పబ్లిక్ సర్విస్ నిజంగానే తెలీదు. అనుకుంటాం అందరికి ఒకటే తెలుసు ఐఏఎస్, ఐపీఎస్. ఇది తప్ప ఆస్క్ ఎనీవన్ హూ ఈస్ అ కిడ్ బిలో 18 దే డోంట్ నో. ఐఆర్ఎస్ అంటే తెలీదు. ఐఎఫ్ఎస్ తెలీదు. వాళ్ళేమనుకుంటారంటే పబ్లిక్ సర్విస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్సే అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ అసలు వాళ్ళు కన్సిడరేషన్‌లో ఏపీపీఎస్ అంటే ఇప్పటికి చాలా మంది తప్పు చెప్తున్నారు. ఏబీపీఎస్ అంటే ఏబీపీఎస్సీ, ఎస్‌డీసీ సంథింగ్. అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో ఉంది ప్రెజెంట్ బయట. సో, ఫస్ట్ థింగ్ ఫస్ట్ పేరెంట్స్ ఎంకరేజ్‌మెంట్. అండ్ వాళ్ళు అంటే మై డాడ్ ఈస్ ఆల్సో ఇన్ గవర్నమెంట్ ఫీల్డ్. అతను రైల్వేస్‌లో ఉన్నారు. హి గాట్ ఇంటూ డిఫెన్స్ ఆల్సో అప్పట్లో. బట్ ఇంత ట్రావెలింగ్, ఇంత ట్రాన్స్‌పోర్ట్ లేక హి కుడెంట్ గో అనమాట. బట్ అప్పట్లో హి జస్ట్ నో దట్ ఇలాంటి ఎగ్జామ్ ఒకటుంటుంది అని. బట్ డ్యూ టు సమ్ కన్‌స్ట్రెయింట్స్ హి వాస్ అనేబుల్ టు గివ్. సో, హి ఎంకరేజ్డ్ మీ దట్ అట్‌లీస్ట్ సమ్‌వన్ హాస్ టు గో ఇన్ అండ్ అండర్‌స్టాండ్ ద సివియారిటీ అండ్ సిట్యుయేషన్. ఎందుకంటే మై డాడ్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రైబల్ ఏరియాస్‌లో వర్క్ చేశారు చిన్నప్పుడు. ఐ యూజ్డ్ టు లివ్ దేర్. ఫస్ట్ 5-6 ఇయర్స్ ఐ వాస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. సో, మాకు తెలుసు ఎలా ఉంటదని. మేబీ ఐ యామ్ టూ స్మాల్ టు నో, బట్ మై పేరెంట్స్ నో ఇట్ బెటర్. సో, దే ఆస్క్డ్ మీ దట్ ఇఫ్ సంథింగ్ హాస్ టు చేంజ్ అట్‌లీస్ట్ సమ్‌వన్ హాస్ టు కమ్ హూ నోస్ దీస్ థింగ్స్. సో, అలా నేను ఇటు రావడం అయింది. సారీ ఎకానమీ. ఐ వెంట్ ఫర్ ఎకనామిక్స్. ఇక్కడ సార్‌ది నేను ఇంటర్వ్యూది కూడా కొంచెం విన్నాను అండ్ దట్ ఈస్ దేర్. అండ్ ఇక్కడ ఎస్సేది కూడా నేను అంటే తీసుకోవడం అని కాదు. బట్ దే గేవ్ మీ ద ఎంటైర్ జిస్ట్ ఆఫ్ ఎస్సేస్ కూడా ఇక్కడే శ్రీమేధలోనే. అండ్ ఐ థింక్ సైన్స్ అండ్ టెక్ కూడా ఐ టుక్ అంతే. హార్డ్లీ ఐ టుక్ దట్ మచ్. రిమైనింగ్ ఆల్ మీ ఓన్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ ఎనఫ్. జియోగ్రఫీకి అవసరం ఉండదు. ఇలాంటివన్నీ కామన్ సబ్జెక్ట్స్. హిస్టరీకి అవసరం ఉండదు. ఇవన్నీ మీరు బుక్ చూస్తే డైరెక్ట్ ఆన్సర్‌లే అవి. కాకపోతే ఎకనామిక్స్, ఎస్ఏ ఇవన్నీ ఏంటంటే ఎస్ఎన్టీ ఇవన్నీ ఇంటరాక్టివ్ సబ్జెక్ట్స్. ఆట్లికి కావాలి. బికాస్ విత్ సర్ యూ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్. దే విల్ టెల్ యూ సంథింగ్ న్యూ. దట్ ఈస్ వాల్యూ యాడెడ్ పాయింట్స్. సో, అది. బుక్స్ లిస్ట్ నేను అందుకే చెప్పలేదు. ఎందుకంటే చలో. సారీ? సైన్స్ అండ్ ఓకే. సైన్స్ అండ్ టెక్ మేజర్ మీకు మండే పేపర్ వస్తుంది ఐడియా ఉందా? సైన్స్ అండ్ టెక్ మిడిల్ పేజ్ ఒకటొస్తది హిందూలో. అది సూపర్. అది ఒకటి సైన్స్ రిపోర్టర్ అని ఒకటొస్తది. ఐ థింక్ దట్స్ ద నేమ్. సారీ 1 ఇయర్ నుంచి ఐ వాస్ ఇన్ ఐటీ ఫీల్డ్. సో, అది పేరు గుర్తు రావట్లే. అది, ఇది అండ్ ఇంకొకటి ఇక్కడ హరికృష్ణ సార్ ఒక బుక్ వస్తుంది. అంటే అది కానీ ఏపీపీఎస్సీకి చాలా అటుంటది. బట్ నేను ఎక్కువ ఐ ప్రిఫర్డ్ దాంట్లో ఉంటది టాపిక్స్ దే ఆర్ గుడ్. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసింది ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లోని సైన్స్ అండ్ టెక్ ఉంటది. ప్రిలిమ్స్ అయితే మాకు అలా దింపేసాడు అక్కడి నుంచే. మొత్తం ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి వచ్చింది సైన్స్ అండ్ టెక్ అంతా. సో, మాకు అర్థమైపోయింది. మీకు స్టేట్ ఉంటది కదా! తెలంగాణ స్టేట్ బుక్స్ అవి చాలు. మోస్ట్‌లీ అవి చాలు. అండ్ హిస్టరీ కూడా ఐ హావ్ టేకెన్ ఎంఏ అండ్ బీఏ ఉంటాయి కదా బుక్స్. ఐ డైరెక్ట్‌లీ హావ్ రెడ్ దేర్ ఎంటైర్ డిగ్రీ థింగ్. ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ డిగ్రీ ఈస్ ఓవర్ ఫర్ అస్. సో, వి టుక్ ఇట్ అప్. అది తప్పదు అలాంటివి చేయాలి. దిస్ ఈస్ యూపీఎస్సీ, ఏబీపీఎస్సీ ఇవన్నీ డిగ్రీస్ లాంటివే. 4 ఇయర్స్ అలా ఉంటాయి కదా! సో, జస్ట్ టేక్ ఇట్ అప్ యాస్ ఎ డిగ్రీ అంతే. దాని నుంచి మహా అయితే ఏమొస్తుంది జాబ్ రాలేదనుకోండి. చలో అట్‌లీస్ట్ యూ హావ్ నాలెడ్జ్ ఓషన్ నో. ఇట్స్ ఎనఫ్. యూ షుడ్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ రూమ్. దట్స్ ఇట్. ప్రిలిమ్స్ కూడా. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ట్రస్ట్ మీ. బికాజ్ ఏపీకి కూడా మాకు అక్కడి నుంచే వచ్చాయి క్వెషన్స్. సో, వి కైండ్ ఆఫ్ అండర్‌స్టూడ్.
వాళ్ళు అలానే తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ అంటే తెలంగాణవే కదా సెట్టర్స్ ఉంటారు. వై విల్ దే గో ఫర్ ఎవరో నన్ను అడిగారు ర్యాండమ్‌గా సైన్స్ అండ్ టెక్‌కి ఏదో బుక్ ఉందంట. సమ్ హిందీ పర్సన్ హూ పబ్లిష్డ్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పి. ఆళ్ళెందుకు ఇక్కడొచ్చి చదువుతారు వీళ్ళు తెలంగాణ? సెట్టర్స్ చదవరు గదా అవన్నీ. సో, అక్కడి నుంచి ఏం రావు. మీరేదైనా చదవాలి అంటే తెలంగాణదే. అంతే. మీ తెలంగాణ టీఎస్‌పీఎస్సీ అంటే వాళ్ళ బుక్సే. బట్ మరీ అలా అని చెప్పి దాంట్లో టూ మెనీ టాపిక్స్ ఉంటాయి. అన్నిట్లికెళ్ళొద్దు. మీకు తెలిసిపోద్ది ఏది ఇంపార్టెంటో. హిందూ పేపర్ నుంచి చూడండి. అక్కడున్న టాపిక్స్ ఇక్కడ తీసుకొని చదివితే చాలు. మెయిన్సా? I used. Yeah, I don't know TSPSC if it's allowed or not. I am not very sure, but please ask someone. Maybe sirs would know better. APPSC లోని last time they did not allow, but ఈసారి మాకు allow ఉంది. So I used. Yes, I did. Flowcharts you can use it in science and tech and even in economics. Science and tech lo we had a question of flow of some biology question. Biology question ka I used a flowchart directly. అంటే అసలు ఆన్సరే రాలే. ఇంకా డైరెక్ట్ మొత్తం ఫ్లో చార్ట్ ఒక డయాగ్రామ్ అంతే. టైమ్ సేవ్ అవుతుంది. యెస్. అంటే మొత్తం ఆన్సర్ రాయడం కన్నా మాకు కొంచెం సిలబస్ ఎక్కువైపోయేటప్పటికి వి కుడెంట్ అంటే రైటింగ్‌కి మాకు టైమ్ సరిపోలే. సో, ఒకటి ఫ్లో చార్ట్ ఏస్తాం. బట్ వి ఆర్ ష్యూర్ ఫ్లో చార్ట్ అయినా కూడా దే విల్ గివ్ యూ మోర్ మార్క్స్ యాక్చువల్లీ. ఫ్లో చార్ట్ అయితే. కానీ అలా అని చెప్పి అన్ని ఫ్లో చార్ట్ ఇయ్యొద్దు ప్లీజ్. ఒక 2, 3 మ్యాక్స్. సారీ? టెస్ట్ సిరీస్ యా. మెయిన్స్ కూడా ఐ గేవ్. అదే అడగొద్దు. దట్ ఫస్ట్ పేపర్ వాస్ హారబుల్. దే గేవ్ మీ 40 మార్క్స్. ఎండింగ్ అర్థమైంది. అంటే లాస్ట్ అయితే నేను ఐ వాస్ స్కేర్డ్ దట్ సమ్‌వన్ విల్ జడ్జ్ మీ బ్యాడ్. సో, నేను లాస్ట్‌లో ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఆ ఫియర్ ఆఫ్ ఆ డౌట్ వచ్చేస్తది మీ మీద మీకే. మీరు 40 మార్క్స్ లాస్ట్‌లో చూసారనుకోండి ఎగ్జామ్‌కెళ్ళే ముందు పరిస్థితి ఏంటి? అది. అక్కడికెళ్ళిన తర్వాత కాన్ఫిడెన్స్ పోద్ది. ఉన్న కాన్ఫిడెన్స్ ఎందుకు తీసుకోవాలి? సో, బట్ ఐ వుడ్ సజెస్ట్ మొత్తం ఎంటైర్ టాపిక్స్ అంతా కలిపి ఉంటే మాత్రం ప్లీజ్ టేక్ ఇట్ వన్స్ అండ్ ఐమ్ ప్రిటీ ష్యూర్ సర్స్ విల్ బి ఏబుల్ టు గైడ్ యూ. బట్ నాకు మీ పర్సనలీ యాజ్ అ పర్సన్ ఐ డిడ్ నాట్ ప్రిఫర్ లాస్ట్ మినిట్. బట్ బిఫోర్ నేను రాసాను అక్కడ ఇట్ వాస్ 40 మార్క్స్, 45 మార్క్స్ ఆ రేంజ్‌లో వస్తున్నప్పుడు నాకు అర్థమైంది. అక్కడ రిమార్క్స్ ఇచ్చారు క్లియర్‌గా. దిస్ ఈస్ ద థింగ్ వేర్ యూ ఆర్ లాగింగ్ బిహైండ్. నేను ఆ రోజు ఐ ఫిక్స్డ్ ఇఫ్ సమ్ టైమ్ అగైన్ ఐ హావ్ టు రైట్ ఐ షుడ్ గెట్ అబోవ్ 90 మార్క్స్. 150కి 90, 100 వరకు వెళ్ళాలి అని. ఇన్ వన్ పేపర్ ఐ డిడ్ గెట్ 89 ఆర్ 90. సో, అక్కడ నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో, 90 వరకు వచ్చేటప్పటికి ఇట్స్ ఇనఫ్. 90, 95 ఇంకా ఎక్కువ రావాలి. 6 మార్క్స్ ఈజ్ ఎనఫ్. యెస్. 6 మార్క్స్ ఈజ్ ఎనఫ్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఎలా ఉందంటే కాంపిటీషన్ పెరిగింది కదా. ఇప్పుడు 6 మార్క్స్ సరిపోవు. నౌ యూ నీడ్ మోర్. ఇప్పుడు మాకు కూడా అంతే. మాకు కూడా నాకు తెలిసి మా మార్క్స్ అన్నీ వెరీ, వెరీ క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే మ్యాథ్స్ లేదు కదా. మ్యాథ్స్ పేపర్ ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేవి అందరికి. ఇప్పుడు అలా కాదు. నాకు తెలిసి ఇప్పుడైతే వి డోంట్ నో ద మార్క్స్ బట్ 1 మార్క్‌లోనే 5, 6 పీపుల్ ఉంటారు ఈజీగా. సో, ఆ 5, 6 పీపుల్‌ని దాటి వెళ్ళాలి అంటే దట్ ఎక్స్‌ట్రా హాఫ్ మార్క్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హాఫ్ మార్క్, 1 మార్క్‌లోని యువర్ ఎంటైర్ కెరియర్ విల్ చేంజ్. సో, ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ 7 మార్క్స్. 100 అబోవ్ వెళ్ళిపోవాలి. అట్‌లీస్ట్ 2 పేపర్స్ వెళ్ళాలి. 100 అబోవ్ ఆర్ 95 అబోవ్. ఇది టార్గెట్ పెట్టుకోండి. మిగతావి ఐ నో ఎస్సే ఇవన్నీ కొంచెం డైనమిక్ ఉంటాయి కాబట్టి ఎళ్ళవు. అది ఐ నో ఇట్స్ డిఫికల్ట్. బట్ దాంట్లో కూడా చాలా బాగా రాసి 100 అబోవ్ వచ్చినోళ్ళు ఉన్నారు. నేనే చూసాను పర్సనల్లీ. ఐ వాస్ స్కేర్డ్. బట్ చలో ఇట్ వెంట్ గుడ్. ఎవ్రీ క్వెషన్ ట్రస్ట్ మీ. ఎవ్రీ క్వెషన్ ఇన్ ఎవ్రీ పేపర్. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఎస్సే 50 మార్క్స్ కదా. మీకు మినిమమ్ ఐ థింక్ ఒక 25 పేపర్స్ వరకు రాయాలి. ఎస్సే మొత్తం 3 కలిపి. ఐ డోంట్ నో ఇక్కడ ఎన్ని బట్ అక్కడ 3 కదా. సో, అదంతా 3ఏనా? ఓకే. సో, ఐ థింక్ ఈచ్ దానికి 3 అవర్స్ పేపర్ కాబట్టి 1 అవర్ పర్ ఎస్సే. వెరీ సింప్లీ డివైడెడ్. 15 మినిట్స్ మీరు ఇంట్రొడక్షన్, కన్క్లూజన్‌కే పెట్టేసుకోండి. 15, 20 మినిట్స్ ఇట్స్ ఓకే. మిగతా పార్ట్ 40, 45 మినిట్స్ యూ కెన్ కీప్ ఇట్ ఫర్ బాడీ. బట్ ఎవ్రీ క్వెషన్ ప్లీజ్. ఎవ్రీ క్వెషన్ ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్ ద పేపర్స్. నో మర్సీ ఇన్ దట్. ఎందుకంటే నేను లాస్ట్‌లో బద్దకిచ్చి ఆ చిన్న పార్ట్ కూడా నేను చలో కన్క్లూజనే కదా తీసేసి ఉండుంటే డీఎస్‌పీ మర్చిపోండి కిందే. అది పరిస్థితి. అక్కడ అలానే ఉంది కాంపిటీషన్ అండ్ ఇక్కడ టీఎస్‌పీసీ ఇంకెక్కువ ఉంటది. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ నోటిఫికేషన్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇంత ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. హూ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ 4 ఇయర్స్, 5 ఇయర్స్. సో, మీరు టాప్ నాచ్ వెళ్ళాలి అంటే ఇంపార్టెంట్. ఎవ్రీ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ యూ ఆర్ రైటింగ్.
చేయొద్దు చేయొద్దు. 1 and 2 అలా రాసుకోండి కావాలంటే. బట్ అండర్‌లైన్ అస్సలొద్దు. అండర్‌లైన్ అయితే ఐ థింక్ ఇట్స్ డిస్‌క్వాలిఫైడ్ ఆర్ సంథింగ్. దట్ ఎంటైర్ క్వెషన్ దే విల్ టేక్ ఇట్ ఔట్. యాహ్! ఎందుకంటే యూపీఎస్సీలో వాళ్ళు చేస్తారు గదా! ఇట్ అన్నెసెసరీ హైలైట్స్. బట్ ఏబీపీఎస్సీ సైడ్ వాళ్ళకి తెలీదు గదా! అలా హైలైట్ చేయాలని. సో, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేసేవి అప్పట్లో. సో, దే టుక్ ఇట్ ఔట్ ఎంటైర్‌లీ. ఎవ్రీవన్ హాస్ టు రైట్ వితౌట్ అండర్‌లైనింగ్. అందుకే చెప్తున్నా. అందుకే ఇంపార్టెంట్ పేపర్ రైటింగ్. అంటే రైటింగ్ ఎందుకు బాగా క్రిస్టల్ క్లియర్ ఉండాలి అని నేను క్లియర్‌గా చెప్తున్నా. ఇట్స్ బికాజ్ మీరు అక్కడ ఏం ఉండదు. మీరు బోల్డ్ చేయలేరు. అండర్‌లైన్ చేయలేరు. కలర్ మార్చలేరు. పాయింట్స్ సరిగ్గా రాయలేరు. పరిస్థితి ఏంటి అక్కడికెళ్ళాక అందరి పేపర్‌లు ఒకలానే ఉంటాయి గదా! మీరు కరెక్ట్‌గా ఉండాలంటే నీట్ పారాగ్రాఫ్స్, నీట్ హ్యాండ్ రైటింగ్, సింపుల్ పాయింట్స్ అంతే. వాళ్ళు అదే చూస్తారు. మరీ ఓవర్‌గా ఒక పాయింట్‌ని స్ట్రెచ్ చేసేయొద్దు. ఒక పాయింట్ అంటే 1 ½ లైన్ థాట్స్ ఇట్. వాళ్ళకి తెలిసిపోవాలి అది చూస్తే ఓకే. దిస్ నంబర్ ఈస్ దేర్, దిస్ సెంటెన్స్ ఈస్ దేర్ ఫార్మేషన్ ఎనఫ్. అలా. ఇండియన్ ఎకనామిక్స్ ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్‌తోని క్వెషన్స్ వస్తుంటాయి. బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్సే. ఆల్వేస్ అని కాదు. ఎక్కువ శాతం బేసిక్ కాన్సెప్ట్స్. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ నుంచే వాళ్ళు ఒకవేళ మీరు ఎకనామిక్స్‌లో కూడా నంబర్స్‌తో మిక్స్ చేసి ఒక క్వెషన్ ఇచ్చారనుకోండి. బేసిక్ కాన్సెప్ట్ ఈస్ ఎనఫ్ కదా! టు సాల్వ్ ఇట్. ఐ థింక్ 1 క్వెషన్ అలా వచ్చింది కూడా మాకు. సో, వి అండర్‌స్టూడ్. బేసిక్ ఉంటే చాలు. బట్ అలా అని చెప్పి ఇండియన్ ఎకానమీ అవి ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే వి నెవర్ నో ద ప్యాటర్న్. దట్స్ వాట్ ఐ వాస్ మెన్షనింగ్ బిఫోర్. ప్యాటర్న్ ఎప్పుడు అనుకోవద్దు. ఇలా ఉంటది అని. యూపీఎస్సీకి మీరు అనుకోండి ఐ విల్ అగ్రీ. బట్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఈస్ వెరీ ర్యాండమైజ్డ్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. అన్నిట్లికి ప్రిపేర్ అయ్యి ఉండండి. వాట్ ఎవర్ దే మైట్ ఆస్క్ యూ హావ్ టు గెట్ ఇట్ రైట్. సారీ పాలిటీ బుక్ చాలది. అదే అంతే. లక్ష్మీకాంతే అది. అండ్ ఐ అది బికాస్ ఇట్స్ బేసిక్ బుక్ ఫర్ ఎవ్రీవన్. లక్ష్మీకాంతే. ఎవ్వరు క్వాలిఫై అయినా అందరికి అవే బుక్లు. రాసేదే డిఫరెంట్ అంతే. అక్కడికెళ్ళి పేపర్ ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్ తప్ప చదివేది అందరూ ఒకటే. లక్ష్మీకాంత్ 1½ పేజ్ టు అంటే 1 సైడ్, సెకండ్ సైడ్ కూడా బెటర్. 2 చేసేస్తే బెటర్. అంటే నేనైతే పర్సనల్లీ ఎవ్రీ క్వెషన్ 2 ఫుల్ సైడ్స్ రాసేసాను. ఎందుకంటే లిటిల్ 1 మార్క్ ఎక్స్‌ట్రా, హాఫ్ మార్క్ ఈస్ ఇంపార్టెంట్. ఆ 1 మార్క్, హాఫ్ మార్క్ మీరు స్ట్రెచ్ చేయడం వల్ల వస్తుంది అంటే వై నాట్? సింపుల్. సో, దీనికి ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్ కావాలి. ట్రస్ట్ మీ. నా ఓన్ ఫ్రెండ్సే హూ థాట్ దట్ దే కెన్ రైట్ మచ్ బెటర్. లాస్ట్‌లోకెళ్ళి దే వర్ అనేబుల్ టు ఫిల్ అప్ ద ఎంటైర్ ఎస్ఎన్టీ పేపర్. ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం కదా! లాస్ట్ పేపర్‌కి. మీరు రాయలేరు. అనుకుంటాం రాయలేరు. సో, ఆల్వేస్ ఫాస్ట్ రైటింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే బెటర్. సో, అదుంటే ఈచ్ క్వెషన్ 2 సైడ్స్ నింపేయగలిగితే బెటర్. లేదు మీరు అనుకోవట్లేదు, అవ్వదు అనుకుంటే మాత్రం 1 ½ ఈస్ ఓకే. దే విల్ గివ్ యూ 1 ½. సో, షార్ట్ నోట్స్ ఎలా? ఇప్పుడు సపోజ్ మీకు ఫుల్ ఒక 1 సైడ్ క్వెషన్ ఉంది. సిలబస్‌లో ఎవ్రీ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. వెరీ క్లియర్ కదా! దాంట్లో సిలబస్‌లోని హాఫ్ సిలబసే యూ హావ్ టు బీ టూ గుడ్. రిమైనింగ్ గుడ్. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే బౌన్సర్ క్వెషన్స్ ఎలా వస్తాయంటే ఇది కాదు, అది కాదు, ఈ సెకండ్ హాఫ్ నుంచి 2 ఇస్తాడు. పరిస్థితి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అది బీ గుడ్ ఇన్ ద హాఫ్ బట్ టూ గుడ్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్. ఎందుకంటే మనకు టైం లేదు. టైం లేనప్పుడు కన్‌స్ట్రెయింట్ యువర్ సిలబస్ తప్పదు. అది. అండ్ షార్ట్ నోట్స్ ఎలా అంటే ఎంటైర్ 1 పేజ్ ఉందనుకోండి. దాంట్లోంచి ఓన్లీ రైట్ 5 పాయింట్స్. 5 కూడా పాయింట్స్ వద్దు. వర్డ్స్. 5 వర్డ్స్. నీకు ఆ వర్డ్ చూస్తే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ దట్ ఇదే నా ఆన్సర్. అంతే. దట్స్ మై షార్ట్ నోట్. అండ్ ఇంట్రడక్షన్స్, కన్క్లూజన్స్ అసలు రాయొద్దు షార్ట్ నోట్స్‌లో. అవి అవసరం లేదు. జస్ట్ దాంట్లో కూడా మీరు రాసుకోవాలి అనుకుంటే హాఫ్ లైన్ హార్డ్‌లీ. టైం సరిపోదు. ముందు రోజు రాత్రి ఓన్లీ హార్డ్‌లీ 2 అవర్సే మీకు మిగులుతుంది టు రివైజ్. బికాస్ ట్రావెలింగ్ అండ్ ఆల్ కూడా ఉంటుంది కదా! సో, ఆ 2 అవర్స్‌లో మీరు ఎంతవరకు చదవగలరు అంతే. ఎనీథింగ్ ఎల్స్? జనరల్ ఎస్సేలో కరెంట్ అఫైర్సా? కరెంట్ అఫైర్స్ ఈస్ మోస్ట్‌లీ ఇప్పుడు ఎడిటోరియల్ ఈస్ ఇనఫ్ ఫర్ ఇట్. కరెంట్ అఫైర్స్‌కి అయితే ఎడిటోరియల్. ఎందుకంటే ఎడిటోరియల్ ఈస్ టూ గుడ్. హిందూది. నేను ఓన్లీ స్పెసిఫికల్లీ యూజ్డ్ టు రీడ్ దట్. బట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆన్‌లైన్‌లో మీకు వస్తాయి కదా! దే అక్యుములేట్ అండ్ గివ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్. ఐ యూజ్డ్ టు రీడ్ దట్. అది కూడా ఓన్లీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. ఏదైనా ఒక ఇష్యూ బర్నింగ్ చాలా ఎక్కువైపోతుంది అంటే మాత్రం దానికోసం ఎస్సే దేర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ నేను కూడా ఐ అబ్జర్వ్డ్ అ ప్యాటర్న్ దట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎస్సేస్ ఆన్ కరెంట్ అఫైర్స్. దే ఆర్ గివింగ్ ఇట్ ఆన్ జనరలైజ్డ్ టాపిక్స్. బట్ వీ షుడ్ ఇంక్లూడ్ కరెంట్ అఫైర్స్. సో, అది ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. అంతే. ఇంకేం లేదు. దే వోంట్ గివ్ యూ. నువ్వు సడెన్‌గా ఒక ఆర్టికల్ వచ్చింది దాని మీద ఎస్సే ఇస్తారంటే ఇవ్వడు కదా!
వాడు ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వగలడు. సో అది ఏ కరెంట్ అఫైర్స్లో నువ్వు ఇంక్లూడ్ అంటే ఏ క్వశ్చన్ జనరలైజ్ టాపిక్ కింద వస్తుందో అది రాసుకో. అది ఎస్ఏలో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే. ఇప్పుడు అక్టోబర్ కదా, ఐ వుడ్ ప్రిఫర్ అగైన్ డివైడ్ ఇట్ ఇంటూ ఆఫ్టర్ ఫెబ్ 2 గుడ్, బిఫోర్ ఫెబ్ అండ్ జాన్ గుడ్, అంతే. ఆల్వేస్ డివైడ్ ఇట్. ఎందుకంటే అందరూ అన్నిటిలో ఫుల్ ఉండలేరు కదా. సో యూ హ్యావ్ టు డివైడ్ ద టాపిక్స్. జాన్ ముందు ఉండడం ఏంటంటే ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు మీరు 4 ఆప్షన్స్ చూసుకున్నారు అనుకోండి, ఈ ఆప్షన్ నేను పెట్టగలను అని ఒక ఐడియా ఉండాలి చాలు. ఇది గ్రూప్ 2 కాదు కదా, మీరు నెంబర్స్ పక్క పక్కన ఉండడానికి, 0 పాయింట్స్లో ఉండడానికి అవసరం లేదు అవన్నీ. సో గ్రూప్ 1లో ఎలా ఉంటుంది, మోర్ అనలిటికల్ ఉండాలంటే జస్ట్ ప్రిపేర్ యువర్ మైండ్ దట్ నేను ఆన్సర్ చూస్తే అట్లీస్ట్ వచ్చేస్తుంది బిఫోర్ జాన్. బట్ జాన్ తర్వాత నుంచి ఫోకస్డ్. అంటే దేర్ మైట్ బి అ పాసిబిలిటీ దట్ జాన్ తర్వాత వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తారంటే సెట్టింగ్ ఇప్పుడే అయింది కాబట్టి పేపర్, దే విల్ సీ ద లేటెస్ట్ ట్రెండ్స్ కదా. సో ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఫోకస్ జాన్ ఫెబ్ తర్వాత నుంచి, బికాస్ మినిమం 6 months, అక్టోబర్ నుంచి 6 months బ్యాక్ అంతే. అది మినిమం బై ద వే 1 year ప్లీజ్. ఓకే, ఎనీథింగ్ ఇంగ్లీష్ అంటే తెలుగు పేపర్లో అడుగుతున్నారా? ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ వాంట్ గివ్ అవుట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. బట్ మేమైతే అసలు ఇంగ్లీష్ వాళ్ళైతే తెలుగు యూజ్ చేయలేదు. సో తెలుగు వాళ్ళది ఐఎమ్ నాట్ షూర్. సో ఎస్, ఓకే. సో ఎనీథింగ్ ఎల్స్? I think all questions done. Great. So chalo, I would like to thank the entire Srimeda Institute and all the people who were very interactive. Yes. అంటే ఓ ఎస్ ఆల్వేస్ 5 minutes స్పెండ్ ఫర్ దట్. పేపర్ బ్యాక్ సైడ్ మీకు ఖాళీ ఉంటుంది కదా, దాంట్లో ఒక 5 points 6 points రాసేసుకోండి. బట్ మీరు రాస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అని. ఏదైనా కూడా ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద బ్యాక్. ఎందుకంటే నేను అది రాసిన తర్వాతే నాకు యాక్చువల్లీ చాలా పాయింట్స్ గుర్తొచ్చాయి తర్వాత. అది ఇంపార్టెంట్. కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ ఇక్కడే. అందుకే నేను ఎస్ఏస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇక్కడ, ఎందుకంటే ఎస్ఏ ఈజ్ అ గేమ్ చేంజర్. రిమైనింగ్ ఆల్ అందరు రాస్తారు, ఎస్ఏనే గేమ్ చేంజర్. ఇక్కడ ఎక్కువ మీరు ఎస్ఏ మీద ఫోకస్ చేసి 3 hours ఇక్కడ రాయగలిగితే మీకు ఆ బ్రెయిన్ స్టార్మింగ్ అలవాటు అవుతుంది. అంతే. నాకు చిన్నది ల్యాగ్ అనిపించింది నా దాంట్లో ప్రిపరేషన్లో ఇస్ దట్ ఎస్ఏ బ్రెయిన్ స్టార్మింగ్ చిన్న తక్కువ అయింది. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు డూ ద ఫాల్ట్. సో ఓకే, all done. Chalo, thank you so much. Thank you Srimeda Institute. Thank you all the people, we are very interactive. Thank you.